భారత ఆచార సంప్రదాయాల్లో పండగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పండగను అభిమానించని వారు ఉండరు, జరుపుకోని వారు అంతకంటే ఉండరు. ప్రత్యేకంగా పండగను చేసుకొని నాస్తికులు సైతం పూజా పునస్కారాలతో నిమిత్తం లేకుండా పండగను జరుపుకుంటారు. అందుకే పండగ సంతోషం ఉత్సాహాలకు నిలయమైందిగా చెప్పుకుంటారు. అయితే ఒక్కో పండగ ఒక్కో ప్రత్యేకమైన శోభను సంతరించుకొని ఉంటుంది. వాటికి అనుగుణంగానే మానసిక ఉల్లాసాన్నిస్తూ గృహాలకు కొత్త శోభను తెచ్చిపెడుతుంది. అందుకే ఇలాంటి పండగల కోసం చిన్న పెద్ద అందరూ ఎంతో ఆర్తిగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి పండగల్లో భాగంగా ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్రపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం మన హిందూ ఆచారంగా వస్తోంది. నమస్తేస్తు మహామయో శ్రీ పీఠేశ్వర పూజితం శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే మహామాయరూపిణి శ్రీ పీఠవాసిని. దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖచక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి, అష్టైశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టైశ్వర్యాలు కలుగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. దేవిని పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలునిచ్చే ఈ మహాలక్ష్మే ఈ వరలక్ష్మి. అందుకే పార్వతీదేవికి కూడా పరమేశ్వరుడు ఈ వ్రత మహత్యాన్ని వివరించినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమైనది, శ్రీవారికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సర్వభీష్టాలు నెరవేరుటకు, నిత్య సుమంగళులుగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతుల్లో ఆచరించినా కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన ఈ వ్రతం పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. అందుకే శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని మహిళలు ప్రత్యేకమైనదిగా భావించి తమ ఇష్టదైవమైన వరలక్ష్మికి భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.